దినేష్, పద డాక్టర్ని కలిసి వెళ్దాం. డ్రెస్ మార్చుకో. ఈ రికార్డ్స్ని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఉంచుకోండి. 6 నెలల తర్వాత రివ్యూకి రండి. ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి. ఓకే? అమీర్పేట్కి పోనీ. అమీర్పేట్గా? నీ చెప్పాను కదరా, ఐశ్వర్య మీ పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదట. వెళ్ళి చూద్దాం, నువ్వు పోనీ. అంటే రేపు నీకు పెళ్ళాక పుట్టింటికి వెళ్ళాలంటే నువ్వు హాస్టల్కి వెళ్తావా? మరి నాకు ఇంకెవరున్నారు? నేనుండేది అక్కడేగా. లేదు తమ్ముడు, మీ అమ్మ కూడా అడిగింది. ఐశ్వర్య ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు సార్? పెళ్లి చేసుకున్నాడు నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? ఏదేదో ఏదేదో అయిపోయిందే, నా చిన్నారి గుండెమో నన్నొదిలి వెళ్ళిపోయిందే. మోయలేను ఇంత బాధ, చెల్లి నాపై దయరాదా? చేశానా అంత తప్పు, వెళ్ళావు పెట్టి నిప్పు. ఏదేదో ఏదేదో అయిపోయిందే, నా చిన్నారి గుండెమో నన్నొదిలి వెళ్ళిపోయిందే. మోయలేను ఇంత బాధ, చెల్లి నాపై దయరాదా? చేశానా అంత తప్పు, వెళ్ళావు పెట్టి నిప్పు. ఏదేదో ఏదేదో అయిపోయిందే, నా చిన్నారి గుండెమో నన్నొదిలి వెళ్ళిపోయిందే. మోయలేను ఇంత బాధ, చెల్లి నాపై దయరాదా? చేశానా అంత తప్పు, వెళ్ళావు పెట్టి నిప్పు. నువ్వు వెళ్ళిపోయిన జ్ఞాపకాలు వెళ్ళలే, నీ కౌకిలింతలే గుర్తుకొచ్చి చంపలే. నువ్వు వాలిన మంచమే కంటి నిదుర తుంచలే. చెప్పవే చలీను ఎక్కడే? నువ్వు నేను ఒకటిని చెప్పుకున్న మాటలు మర్చిపోయినందుకే గుండెకిన్ని బాధలు. నువ్వు లేని చింతలో రేగినాయి మంటలే. చెప్పవే చలీను ఎక్కడే? నిజమే నిజమే, నా రెండు కళ్ళు తప్పిపోయనే. నిజమే నిజమే, ఇక నువ్వు లేని బ్రతుకు వ్యర్థమే. ఏదేదో ఏదేదో అయిపోయిందే, నా చిన్నారి గుండెమో నన్నొదిలి వెళ్ళిపోయిందే. మోయలేను ఇంత బాధ, చెల్లి నాపై దయరాదా? చేశానా అంత తప్పు, వెళ్ళావు పెట్టి నిప్పు. ఏమయ్యా దినేష్, మీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది కదా, వాళ్ళ బంధువులెవరూ నీకు తెలీదా? మీకు తెలుసు కదా సార్, ఐశ్వర్య ఒక అనాథని.
మ్యాట్రిమోనీలో నువ్వు ఆమెను కాంటాక్ట్ చేసావా, ఆమె నిన్ను కాంటాక్ట్ చేసిందా? ఐశ్వర్య కాంటాక్ట్ చేసింది. అయితే అప్పుడు ఆమెతో పాటు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది కూడా ఒట్టి ఫ్రెండ్సే. సరే, ఓకే, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకో మాకు. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అమ్మా, చెప్పరా దినేష్? ఏం లేదమ్మా, నా రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఆ, నేను టేబుల్ మీద ఓ ప్యాకెట్ పెట్టాను. సరే దాన్ని తెరవద్దు, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. సరే సరే, జాగ్రత్తగా పెడతాను. ఓకే అమ్మా. ఐఎమ్ సో సారీ, లెట్ మీ. ఆ ఫోటోస్ నీ దగ్గర ఎందుకున్నాయి? ఆగో, మ్యాన్ ఆగో, కాపీడేసే. దినేష్, పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీసులు వద్దు సార్. ఏంటయ్యా, దీన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావా? వదలను సార్, వదలను. మా పెళ్ళైన దగ్గర నుంచి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినంత వరకు ఎవరో నన్ను ఫాలో అయ్యి ఫోటోలు తీశారు సార్. చూడ్డానికి భయంగా ఉంది. మనుషుల మీద డ్రగ్స్ను ప్రయోగిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అక్కడ? అసలు వీళ్ళంతా ఎవరు? ఐశ్వర్యకు వీళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలీదు సార్.
మౌన నిన్ను తామే చంపివేసనని జ్ఞాపకం ఉన్నదా కాలం కరిగిన నీ గాయం మానునా మోసాన్ని చేసి ప్రాణాన్ని తీసిన